వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల్లో ఎవరైతే ఉద్యోగులుగా పనిచేస్తున్నారో మహిళా పోలీస్గా రీసెంట్గా మహిళా సంరక్షణ కార్యదర్శి నుంచి మహిళా పోలీస్గా ప్రమోషన్ పొందినటువంటి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, అదేవిధంగా ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో వివరించడం జరుగుతుంది. ఇక్కడ మనకి ప్రధానంగా న్యూస్ పేపర్లో కాదంటున్నా కాకి అంటూ ఇక్కడ రావడం జరిగింది. సో ఇది మహిళా పోలీసులకు సంబంధించిందండి. రెగ్యులర్ హోమ్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తున్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వారిలో కూడా వీరిని మెర్జ్ చేయడంతో వారి యొక్క ఉద్యోగం ఏవైతే ఉంటుందో ఆ యొక్క రూల్స్ని వీళ్ళకి అప్లై చేస్తున్నారంటూ ఇక్కడ రావడం జరిగింది. నియామకం ఒకటి, ఉద్యోగం మరొకట. సచివాలయ కార్యదర్శుల అంతర్మథనం ఆప్షన్ ఇచ్చి ఎంపిక చేయాలని డిమాండ్. ఉద్యోగాలు వదిలేందుకు కొందరు రెడీ. శిక్షణ పరీక్షలు లేకుండానే పోలీసుగానా? వారిలో కొందరు దివ్యాంగులు కూడా అంటూ రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేప్పటికి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్లో వచ్చేప్పటికి ఒక మొత్తం స్టేజ్ వైజ్ జరుగుతుంది అన్నమాట. స్టేజ్ 1లో వచ్చేప్పటికి ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్, ఈవెంట్స్, డాక్యుమెంట్ వెరిఫికేషను, తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేప్పటికి డైరెక్ట్గా కేవలం ఒక ఎగ్జామ్తో పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి 2 years తర్వాత వీరిని రెగ్యులేట్ చేస్తామని తెలపడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క మహిళా కార్యదర్శుల్ని రీసెంట్గా మహిళా పోలీసులుగా ప్రమోషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీరిలో వచ్చేప్పటికి ఎక్కువగా ఈ యొక్క రిజర్వేషన్ పర్సంటేజ్ ప్రకారం తీసుకుంటే దివ్యాంగులు కూడా ఉన్నారు. ఈ యొక్క దివ్యాంగులకు రీసెంట్గా ఈ యొక్క బాధ్యతలు అప్పగించడంతో వారు చేయలేని పరిస్థితి అన్నమాట. ఈ యొక్క పోలీసులకు వచ్చేప్పటికి ఎటువంటి ఫిట్నెస్ టెస్టులు కానివ్వండి, మెడికల్ టెస్టులు కానీ పెట్టలేదు. ఇంకా వీరిని రెగ్యులర్ పోలీస్కి ఎలా పరిగణిస్తారంటూ కూడా కొంతమంది ఇక్కడ క్వశ్చన్ అనేది రైజ్ చేయడం జరిగింది. సో అందులో భాగంగానే ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి రావడం జరిగింది. ఇంకా పోలీస్ అంటేనే ఒక ప్రత్యేకమైన కొలువు, దేహదారుఢ్య పరీక్షలు చేయాలి అంటే మెడికల్ టెస్టులు, ఫిజికల్ టెస్టులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో మానసిక స్థితిని అంచనా వేయాలి, ప్రజా భద్రత పట్ల వారి వైఖరి ఏమిటో పరీక్షించాలి. కానీ ఇవేమీ లేకుండానే 15,000 మంది పోలీసులను పనిచేస్తున్నారు. వారి ఇష్టాలతో సంబంధం లేకుండా కాకి దుస్తులు వేసుకోవాల్సిందే అంటున్నారు. ఇంకా దివ్యాంగులను సైతం పోలీసులు చేసేస్తున్నారు. ఇది గ్రామ వార్డు సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శులుగా నియమితులైన వారి యొక్క పరిస్థితి అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇతర శాఖల్లో ఎవరైతే నియమించారో వారికి సంబంధించి ఇక్కడ ఉద్యోగులు ఎలాంటి శిక్షణ లేకుండా పోలీస్గా మార్చేయడం అనే చిత్రం ఈ యొక్క ఏపీ స్టేట్లో జరుగుతుందంటూ రావడం జరిగింది. ఇక ఇది సరికాదనతో తమకు ఆప్షన్ ఇచ్చి నచ్చిన వారినే మహిళా పోలీసులుగా ఎంపిక చేయాలని, మిగిలిన వారిని మహిళా సంరక్షణ కార్యదర్శులుగా మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోకి తీసుకురావాలంటూ జరిగిందనమాట. అయితే ఇక్కడ రీసెంట్గా వీరిని వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్ హోమ్ డిపార్ట్మెంట్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. కానీ వీరిని మొదటగా తీసుకురావాల్సింది అనుకుంది మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అన్నమాట, భర్తీ చేయాలని అనుకుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం ఏదైతే ఉందో దాంట్లో సుమారు 500 రకాల సేవలు అందించాలనే లక్ష్యంతో నియామకాలు చేపట్టింది. అయితే దీనిలో ఉన్నటువంటి 14 శాఖల ద్వారా ఉద్యోగులను నియమించిందనమాట. ఇక మహిళలు, పిల్లలకు ప్రత్యేకంగా అందించే సేవల కోసం మహిళా కార్యదర్శులు నియమిస్తే బాగుంటుందని భావించి ఇందుకోసం 14 రకాల కార్యదర్శుల్లో మహిళా సంరక్షణ కార్యదర్శి పోస్టును సృష్టించిందనమాట. న్యూగా క్రియేట్ చేసింది ఈ యొక్క పోస్టును. సో ఈ పోస్టును మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా భర్తీ చేశారు. మహిళలకు అందించే సేవలతో పాటు మహిళలపై జరిగే ఏవైతే అఘాయిత్యాలు ఉన్నాయో అవన్నిటి గురించి కూడా రీసెంట్ పోలీస్ స్టేషన్లో వీరు ఫిర్యాదు చేసే విధంగా వీళ్ళని నియమించడం జరిగిందనమాట. వారికి అండగా ఉండే విధంగా ఈ యొక్క రీసెంట్గా తెచ్చినటువంటి చట్టాలు కానీ అవన్నీ అమలయ్యే విధానంలో భాగంగా వీరిని నియమించడం జరిగింది. సో జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే మొదట మహిళా సంరక్షణ కార్యదర్శులు నియమించిన ప్రభుత్వం ఆ తర్వాత జాబ్ చార్ట్ నిర్ధారించే సమయంలో మహిళా సంరక్షణ కార్యదర్శి మహిళా పోలీసులుగా పేర్కొంది. ఇప్పుడు ప్రమోషన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఏకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎవరైతే ఉన్నారో గౌతమ్ సవాంగ్ మహిళా పోలీసులను ఇతర అవసరాలకు వినియోగిస్తారంటూ సిఎస్కు లేఖ కూడా రాయడం జరిగింది. వారికి ఇష్టం లేకుండా ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వకూడదంటూ ఇప్పుడు మహిళా పోలీసు శాఖలోకి అంటూ రావడం జరిగింది. సో ఎవరైతే మహిళా సంరక్షణ కార్యదర్శులు నియమితులైనరో వారు ఇప్పుడు మహిళా పోలీసులుగా మార్చారంటూ పోలీస్ శాఖ ముందుకెళ్తుంది. వారికి ప్రొబేషనరీ ప్రకటించాలని పోలీస్ శాఖ నిర్వహించే పరీక్షలు పాస్ కావాలంటే కొన్ని నిబంధనలు అనేది పెట్టడం జరిగింది. సో 25 మార్క్స్ ఆయా స్టేషన్ హౌస్ ఆఫీసర్ వేస్తారంటూ వారి ఉద్యోగ భవిష్యత్తు ఎస్ఐ చేతిలో పెట్టారనమాట. వీరందరూ పోలీస్ శాఖకు సంబంధించిన ఉద్యోగులంటూ సర్వీస్ రూల్స్ అందుకు అనుగుణంగా మార్చేశారు. పోలీస్ శాఖలోనే ఆయా SHO పరిధిలో పనిచేయాలని, యూనిఫామ్ తప్పనిసరిగా వేసుకొని లిఖితపూర్వకంగా ఆదేశించారు. అయితే వారిని నియమించిన మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రం
ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఉందన్నమాట. సో మహిళా కార్యదర్శులు విముఖత అంటూ కూడా రావడం జరిగింది. ఈ యొక్క పోలీసులు ఎవరైతే పనిచేస్తున్నారో డ్యూటీ చేస్తూ మేము సెలక్షన్ అయింది ఒక జాబు, మాకు అందించే ఈ యొక్క సేవలు వచ్చేప్పటికి మేము చేస్తున్న సర్వీస్ వచ్చేప్పటికి ఇంకో విధంగా ఉందంటూ ఇక్కడ ఓ రకమైన విస్మయం అనేది వ్యక్తం చేయడం జరిగింది. ఇష్టం లేని వారిని కూడా మహిళా పోలీసులుగా మార్చిందనే ఆవేదన వీరు వ్యక్తం చేయడం జరిగిందనమాట. సో 10 నుంచి 20% వరకు మాత్రమే వీరు మహిళా పోలీసులుగా కొనసాగడానికి ఇష్టపడుతున్నారని కూడా 80% అబోవ్ విముఖత చూపిస్తున్నట్టు ఇక్కడ రావడం జరిగింది. సో రీసెంట్గా ఈ యొక్క డీజీపీ గారు ఎవరికైతే ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఉన్నారో వారికి ఒక లెటర్ రాయడం అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖలోనే కొనసాగించాలన్న ప్రయత్నాలు ఫలించవని అంచనాకు వచ్చారు. సో ఏదో ఒక పోటీ పరీక్ష రాసుకుని ఇతర ఉద్యోగాలు చూసుకోవడమే మేలని భావిస్తున్నారు. బ్యాంక్ టెస్టులు, ఇతర గ్రూపు ఇవన్నీ కూడా మహిళా పోలీసులకు సంబంధించినవండి. ఈ యొక్క ఆర్టికల్లో ప్రధానంగా ఏమర్థమవుతుందంటే ఇష్టం లేకుండా మాకు చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి అంటూ రావడం జరిగింది. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో సంతృప్తికరంగానే ఉందంటూ కూడా వీరు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ వీరికి సంబంధించినటువంటి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో చిన్న చిన్నవి పరిష్కరించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. సో అదేవిధంగా ప్రొబేషనరీ డిక్లేర్ చేసి 2 years ఎవరైతే కంప్లీట్ అయిందో వాళ్ళు October 2 నుంచి పర్మనెంట్ చేసి రెగ్యులర్ శాలరీ కూడా ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. సో ఇదండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరింటి అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.